వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రాలకి సంబంధించి ఈరోజు ఎవరైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నారో ఇక టీచర్స్గా జాబ్ చేసేటువంటి వారి యొక్క సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించి రీసెంట్గా ఇక్కడ ర్యాలీలు చేయడం జరిగింది. ఆ యొక్క స్కీమ్ని రద్దు చేయాలంటూ ఇక్కడ వీరు పిలుపునివ్వడం జరిగిందనమాట. ఇక సిపిఎస్ను రద్దు చేయాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా కథం తొక్కినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, కలెక్టరేట్ల వద్ద బహిరంగ సభలు, పలు చోట్ల వర్షంలోనూ ఈ యొక్క నిరసనలు వీరు చేపట్టారనమాట. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాప్టో సిపిఎస్ ఉద్యోగుల సంఘ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ యొక్క పెద్ద ఎత్తున కథం తొక్కారనమాట. వీరు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. వీటికి పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కూడా పాల్గొని మద్దతు తెలపడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా వీరి యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే 2004 ముందు ఉన్నటువంటి విధానం, ఇప్పుడు రీసెంట్గా 2021లో ఉన్నటువంటి విధానం ప్రకారం ఈ యొక్క సిపిఎస్ పూర్తిగా క్యాన్సిల్ చేయాలంటూ వీరు కోరడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సిపిఎస్ విధానం రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి, బ్రతుకు భద్రతకి భరోసా లేని సిపిఎస్ మాకు వద్దు, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు ఈ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నల్ల బ్యాడ్జీలతో ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణలో ఎవరైతే టీచర్స్గా వర్క్ చేస్తున్నారో వారు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నట్టు మనకి క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన, పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల యొక్క హక్కు అంటూ వీరి యొక్క ప్రధాన నిదానంతో ఇక్కడ వీరు కూడా ర్యాలీలు చేయడం జరిగిందనమాట. 2004 తర్వాత నియమితులైనటువంటి ఉద్యోగులందరికీ కొత్త పెన్షన్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, కొత్త పెన్షన్ విధానం వల్ల ఎన్నో ఉద్యోగుల కుటుంబాలు కనీస కుటుంబ పెన్షన్ దక్కకుండా అన్యాయం జరుగుతుందని, కావున తక్షణమే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని వీరు కోరారన్నమాట. నెక్స్ట్ సేమ్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల యొక్క హక్కు అంటూ ఈడ కూడా రాయడం జరిగిందనమాట. ఇక సెప్టెంబర్ 1 నుంచి ప్రతి ఏటా పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన తెలుపుతామని వీరు తెలపడం జరిగిందనమాట. ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పై ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.